హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ షవర్మా రెండూ మర్చిపోలేము. మన దగ్గర ఎలాగైతే షవర్మాని రోల్ చేసి చికెన్ పెట్టి అందులో వెజ్జీస్ వేస్తారో ఇక్కడ కూడా కొన్ని వెరైటీస్ వాడుతున్నారండి. దీన్ని తిన్న తర్వాత టేస్ట్ కంపేర్ చేస్తే మన హైదరాబాదే సూపర్ ఉంటుంది. ప్రిపరేషన్ మెథడ్ చూస్తే మనోడు చేతి గ్లౌజెస్ పెట్టుకొని చాలా నీట్గా, అంటే మనం తినొచ్చు అనే ఫీల్ని మనకు క్రియేట్ చేస్తాడనమాట. అంత బాగా చేస్తున్నాడండి. నేను కెనడాలో ఇప్పటివరకు 3 లేదా 4 చోట్ల ట్రై చేసి ఉంటానండి షవర్మాని. బట్ ఇక్కడ మాత్రం మనోడు చాలా హైజీన్గా చేస్తున్నాడు. అండ్ చికెన్ బ్రెస్ట్ కూడా షేప్ అనేది కూడా చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా బాగుంది. మన దగ్గర ఒకటే రుమాలి రోటీ వేస్తారండి. ఇక్కడ మాత్రం రుమాలి రోటీతో పాటు ఇంకొక చిన్న రోటీ కూడా వేసాడనమాట. ఈ డిష్ అసలు ఎక్కడ ప్రారంభించబడింది అనే విషయాన్ని నేను తెలుసుకోవాలని చిన్న రీసెర్చ్ చేశానండి. ఆ రీసెర్చ్లో మొఘల్ సామ్రాజ్యపు రాజులు ఆ కాలంలో దీన్ని తయారు చేసుకొని వాళ్ళు దీన్ని ఒక మెయిన్ డిష్గా ఉంచుకునేవారు అనమాట. దాని తర్వాత హైదరాబాద్లో మన హైదరాబాద్ నవాబ్స్ కంటిన్యూ చేయడం ప్రారంభించారు. మన హైదరాబాద్లో షవర్మా చాలా చిన్నగా ఉండేదండి, కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక మనిషి దీన్ని మొత్తం తింటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. మొత్తం ఒక్కడనే తినలేను కాబట్టి బాబు 2 పీసెస్గా కట్ చేయంటే మనోడు కట్ చేశాడు. నేను మా అన్న ఇద్దరం హాయిగా తినేసాం. షవర్మా అంటే ఇష్టమైన వాళ్ళందరూ ఒక్క లైక్ చేయండి. అండ్ మా వీడియోస్ రావట్లేదని చాలామంది మెసేజ్ చేస్తున్నారు అండ్ కాల్స్ కూడా చేస్తున్నారు. ఒక విషయం చెప్పాలండి, నాకున్న బిజీ స్కెడ్యూల్కి నాకు కుదిరినప్పుడు నేనైతే వీడియోస్ చేస్తున్నాను, అలాగే మా బ్రదర్ కూడా. సో కొంచెం అది అర్థం చేసుకోండి. మాకు కుదిరినప్పుడల్లా మీకు వీడియోస్ తప్పకుండా షేర్ చేస్తాం. మన దగ్గర షవర్మా 100 లేదా 150, మ్యాక్సిమం 250, కానీ ఇక్కడ $14.63, అంటే ఈజీగా $900 అండి. ఇక్కడ షవర్మా టేస్ట్ నచ్చినట్లయితే రింగ్ ద బెల్ అన్నాడండి. సో నాకు నచ్చింది, సో అందుకనే నేను బెల్ రింగ్ చేశాను అనమాట. కీప్ వాచింగ్ కోబ్రోస్ ఇన్ కెనడా.